మీరు దేవి గారితో అంటే వర్క్ చేశాను. రంగస్థలం వర్క్ చేశాను, పుష్ప వర్క్ చేశాను, పుష్ప 1, 2 రెండింటికి వర్క్ చేశాను. వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది రెహమాన్ గారు? యాక్చువల్గా నేను కోట కొనడానికి రీజన్ రెహమాన్ సార్. రెహమాన్ సార్ ఒక పెద్ద స్టూడియో ఒకటి కట్టించారు. రెహమాన్ సార్కి ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఎక్కువ కలెక్షన్. అండ్ దేవి గారు అన్న, దేవిశ్రీ ప్రసాద్ గారు అంటేనే జనరల్లీ ఆయన కూడా మాండలిన్ బాగా ప్లే చేస్తారు. ఆయన ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ అంటే జనరల్లీ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ ఆయన పర్సనల్లీ వర్క్ చేస్తుంటారు కాబట్టి మీరు దేవి గారితో అంటే వర్క్ చేశాను. రంగస్థలం వర్క్ చేశాను, పుష్ప వర్క్ చేశాను, చాలా ఫిల్మ్స్ వర్క్ చేస్తుంటారు. ఉన్నది ఒకటే జిందగీ అని ఒక సినిమా వచ్చింది, అది నా ఫస్ట్ మూవీ అనుకుంటా దేవి గారితో. అది రామ్ గారు హీరో. అప్పటి నుంచి అన్ని మూవీస్ కి. సో రీసెంట్ గా వచ్చిన ఇప్పుడు ఉస్తాద్ కూడా చేస్తున్నారా మీరు? అంటే ఇంకా తెలీదు. అంటే నా ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు యూజ్ చేస్తే నీడ్ ఉందంటే నాకు డెఫినెట్లీ కాల్ వస్తుంది. పుష్పకి అయితే వర్క్ చేశారు కదా, పుష్ప 1, 2 రెండింటికి వర్క్ చేశాను. ఏమన్నా మాకు పుష్పకి సంబంధించిన ఏమన్నా ప్లే చేసి వినిపించగలరా గుర్తున్నంత వరకు? తప్పకుండా. అంటే సడన్ గా అన్ని ఒకేసారి అడిగేసరికి ఎక్కడ ఏదనేది కష్టం కదా అని. పర్లేదు. సో ఇప్పుడు ఇది పుష్పకి మీరు ప్లే చేసిన ఇన్స్ట్రుమెంట్, దీని పేరేనా? పీపా. చైనీస్ ఇన్స్ట్రుమెంట్. ఎక్కువ ఈ మధ్య చైనీస్, జపనీస్ కూడా మన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఇన్వాల్వ్ చేస్తున్నట్టున్నారు కదా. మంచిదే కదా, డిఫరెంట్ స్టైల్ సౌండింగ్ వస్తుంది. లేకపోతే అప్పుడే అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ గురించి ఇప్పుడు మొన్న సినిమాలో ఆ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసాం. సో అది రీల్ పెట్టిన తర్వాత ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ ఉందని చాలా మందికి తెలిసింది. సో మ్యూజిక్ గురించి అందరూ తెలుసుకోవడం మంచి విషయమే కదా. ఇది ఒకసారి ఇప్పుడు ప్లే చేస్తారా పుష్పది? అసలు వింటుంటేనే అసలు అది రీ రికార్డింగ్ లో విన్నప్పుడు మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ అనిపిస్తుంది. అలాంటి బిట్స్ ఇవన్నీ వింటున్నప్పుడు జనరల్లీ మీరు వాయించేటప్పుడు మీరు వర్క్ చేసిన సినిమాలు అంటే సినిమా థియేటర్కి వెళ్ళి చూసుకున్నప్పుడు హౌ యూ ఫీల్? చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు దేవి గారు, తమన్ గారు, కిరవాణి గారు అందరికి వర్క్ చేస్తారు కాబట్టి పెద్ద పెద్ద మూవీస్ లో వర్క్ చేయడం అనేది నిజంగా బ్లెస్ కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు కిరవాణి గారు, దేవి గారు, తమన్ గారు, మణిశర్మ గారు అందరూ ఇటు సైడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చెన్నై మ్యూజిషియన్స్ అంటే ప్రాపర్ చెన్నై మ్యూజిషియన్స్ అనిరుద్ గారు, రెహమాన్ గారు, ఇంకా అక్కడ ఆల్మోస్ట్ అందరికి మీరు వర్క్ చేస్తుంటారు కదా. హారిస్ గారికి, జిబ్రాన్, ఇమాన్, డీమాన్ అవునవును, ఇంకా చాలా మందికి వర్క్ చేస్తుంటారు. షాన్ రోల్డాన్ వర్క్ చేశాను. సో మోస్ట్లీ వాళ్ళ వర్కింగ్ అంతా చెన్నైలోనే ఉంటుంది కదా. అనిరుద్ గారిది, రెహమాన్ గారిది వీళ్ళంతా కూడా ఎలా ఉంటుంది వాళ్ళతో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది రెహమాన్ గారు అండ్ అనిరుద్ గారు? యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా అంటే ఒక చాలా గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కదా. సో వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది, వర్కింగ్ స్టైల్ ఉంటుంది. బట్ ఇన్స్ట్రుమెంట్ని టేక్ చేసే విధానం ఇవన్నీ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి. ఇప్పుడు రెహమాన్ సార్ ఉన్నారు. రెహమాన్ సార్ గురించి చెప్పాలంటే ఇంకా అది వేరే లెవెల్ అనమాట. మన ఇండియన్ మ్యూజిక్ అయినా మన ఇన్స్ట్రుమెంట్స్ తోటి, ఇప్పుడు నేను లాస్ట్ టైం ఒక గిటార్ తోటి క్లాసికల్ వాయించాను అనమాట. సో ఆయనకి అలాంటి బాగా ఇష్టం, ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం మ్యూజిక్ తోటి. సో బజుకి తోటి గోట్ లైఫ్ లో ఒకటి కర్ణాటిక్ స్టైల్లో కావాలని చెప్పి, బజుకి అనేది మన ఇన్స్ట్రుమెంట్ కాదు కానీ దాంతో కర్ణాటిక్ స్టైల్లో ప్లే చేయించి అది చాలా చాలా బాగుంటుంది. పెరియోనే రెహమాన్ దాంట్లో. సో అలాగా అంటే క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్ తోటి క్లాసికల్ ఎలాగో వాయిస్తున్నారు, బట్ సో మన కాన్ ఇన్స్ట్రుమెంట్ తోటి మన ఇండియన్ మ్యూజిక్ ని ప్లే చేయించి దాన్ని ఆయన ఆ మ్యూజిక్ కి కావాల్సినట్టు, ఆ సాంగ్ కి కావాల్సినట్లు ఇన్సర్ట్ చేయడం, అది నాకు తెలిసి అంటే ఎలక్ట్రిక్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత కూడా అంటే మ్యూజిక్ లో ఒక డిఫరెంట్ టోన్ సెట్ చేసింది మాత్రం రెహమాన్ గారు అని నేను అంటే నాకు తెలిసినంత వరకు నేను ఫీల్ అవుతాను. జనరల్లీ అప్పటి వరకు ఉన్న సాంగ్స్ కి రెహమాన్ గారు కొంచెం టోన్ సెటప్, సిస్టమ్, లాజిక్ లో వర్క్ చేయడం ఇదంతా కూడా అప్పట్లో రెహమాన్ గారు ఎక్కువ చేసేవాళ్ళని విన్నాను. అంటే అది ఎంతవరకు నిజం నాకు తెలీదు. ఆయన వరల్డ్ తో కలిసి వర్క్ చేశారు కదా, వరల్డ్ మ్యూజిషియన్స్ అందరితో వర్క్ చేశారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ అనిరుద్ గారికి ఏమైనా ప్లే చేశారా రీసెంట్ గా?
అనిరుద్ధ్ గారికి జైలర్లో ప్లే చేశాను. తర్వాత జెర్సీ అని మన జెర్సీ అవును, నాని గారిది. నాని గారిది అది ప్లే చేశాను. మాస్టర్ 3-4 మూవీస్ వర్క్ చేశాను. సో రెహమాన్ సార్ కూడా నేను ఒకసారి యాక్చువల్గా నేను కోట కొనడానికి రీజన్ రెహమాన్ సారే. ఎందుకని? ఎందుకంటే ఓజీ సినిమా కోసం కొన్నాను, కానీ అంతకుముందు నేను ఆ ఇన్స్ట్రుమెంట్ని చూసింది రెహమాన్ సార్ స్టూడియోలో. ఒక ఆయన దగ్గర ఉంది ఆల్రెడీ, చెన్నైలో ఉంది. కేఎం మ్యూజిక్ కాలేజ్లో ఉందా? నో రెహమాన్ సార్ ఒక పెద్ద స్టూడియో ఒకటి కట్టించారు. దాని పేరు కేఫ్ మ్యూజికా అని ఉంటుంది. కేఫ్ మ్యూజిక్. సో అందులో రెహమాన్ సార్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని, అసలు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయంటే అవి పర్క్యూషన్స్ కావచ్చు, స్ట్రింజర్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, పియానోస్, ఇవన్నీ కూడా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఆ ఇన్స్ట్రుమెంట్ చూశాను. అక్కడ చూసినప్పుడు నాకు అనిపించింది చాలా బాగుంది ఇన్స్ట్రుమెంట్. కొంచెం ప్లే చేశాను, ఏదో మూవీ కోసం కూడా వర్క్ చేశాను ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి. సో అప్పుడు అనిపించింది బాగుంది, ఇది ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ కొనుక్కుందామని. కానీ నాకు ఆ ఇన్స్ట్రుమెంట్తో అంత ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు. సో ఎందుకులే నేను లైట్ తీసుకున్నా. తర్వాత తమనన్న ఇలా జాపనీస్ ఇన్స్ట్రుమెంట్ కావాలన్నప్పుడు నాకు వెంటనే సో నేను వాయించిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఓకే నేను డీల్ చేయగలను, ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయగలను అనిపించి కొన్నాను. సో నేను ఆ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి రీజన్ ఒక రకంగా రెహమాన్ గారు అండ్ తర్వాత తమనన్న. సో అలాగే రెహమాన్ సార్కి ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఎక్కువ కలెక్షన్. అంటే ఆయన మ్యూజిక్ లెజెండ్ అండి, జీనియస్ అంతే. ఇంకా వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా ఉండదు. సో వాళ్ళతో కలిసి వర్క్ చేయడం అనేది నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. మనం రీసెంట్గా ఒక రికార్డ్ చేశాను, నేను ఇద్దరం కలిసి లైవ్ రికార్డింగ్ అనమాట. అవునా? ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ ఉంటే నేను ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం రెహమాన్ గారితో. నిజంగా అది నా లైఫ్ లో మర్చిపోలేని అనుభూతి. ప్లే చేస్తారు ఇప్పుడు మాకేమన్నా? అది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వర్క్ చేశాను. పెద్దలో ఏమైనా వర్క్ చేస్తున్నారా మీరు? అంటే పెద్దలో ఒక సాంగ్ ప్లే చేశాను, బట్ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ యు ప్లేడ్ ఇన్ పెద్ది. ఫస్ట్ సాంగ్ చిక్రీ ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 150 million దాకా అది వెళ్ళిపోయి అసలు ఎక్కడ వేరే కంట్రీస్ లో కూడా రీల్స్ చేస్తున్నారు పెద్ద సినిమా సాంగ్స్. ఇప్పుడు ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది? అంటే మీరు ప్లే చేసిన చాలా బాగుంటుంది. సో ఎలాగ రిలీజ్ అయిన తర్వాత మనం వింటాం. అప్పుడు సేమ్ ఇదే మాట అంటాం. ఇప్పుడు వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో సాంగ్ కదా, థీమ్ జస్ట్ అంటే లవ్ లేకపోతే ఎమోషనా అదేదో చెప్పగలం కదా, మీకు ఎలా అనిపించింది? సో నేను అంతే ఒక బీజియం వరకు ప్లే చేశాను. సో సాంగ్ మొత్తం ఇంకా వినలేదు, బట్ మీకు ఆ బీజియం వరకు నాకు వినిపించి అది ప్లే చేయమన్నారు, అది ప్లే చేశాను. అది ఆబ్వియస్లీ రెహమాన్ సార్ బీజిఎమ్స్ అంటే దానికి మళ్ళీ మనం ఎలా ఉంది అని చెప్పలేము. అండ్ డెఫినెట్ అయితే పెద్దలో నెక్స్ట్ రాబోతున్న సాంగ్ మీరు వర్క్ చేశారు. నేను వర్క్ చేశాను.